హరి ఓం. ఇకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవ 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 వాసుదేవ. ఇంద్రని రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క వెలుగైనటువంటి మాస్టారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు, మాస్టారి గురించి ఒక్క వాక్యంలో చెప్పండి అని ఎవరైనా అడిగితే గనక అరమరికలు లేని నిండైన ప్రేమతత్వమే మాస్టారి తత్వం. ప్రేమ కిరణాలని అందరిపై ప్రసరింపచేసేటువంటి ఆధునిక ఋషి ద్రష్ట అయినటువంటి మాస్టర్ గురించి ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే అనే గ్రంథమును రచించి మనకు అందించినటువంటి వారు బ్రహ్మశ్రీ ధారా రాధాకృష్ణమూర్తి గారు. మాస్టారి అంతేవాసి అయినటువంటి ఈ రచయిత గురించి ముందుగా 4 మాటలు చెప్పుకుందాం. మాస్టర్ సన్నిధిలో పురాణములు, ఇతిహాసములు, హోమియో వైద్యమును చక్కగా అధ్యయనం చేసినటువంటి వారు. వృత్తిరీత్యా అయిన గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయినటువంటి వారు. తన సోదరులైనటువంటి బ్రహ్మశ్రీ ధారా రామనాథ శాస్త్రి గారితో కలిసి యావత్ భారతదేశము కూడా పర్యటించి నాట్యావధానమును ప్రదర్శించినటువంటి వారు. అంతేకాక అరవిందుని సావిత్రిపై ప్రత్యేకమైన పరిశోధన గావించినటువంటి వారు రచయిత అయినటువంటి బ్రహ్మశ్రీ ధారా రాధాకృష్ణమూర్తి గారు. ఆయన ఈ గ్రంథంలో 8 చాప్టర్స్గా ఇచ్చారు విషయాల్ని. 8 చాప్టర్స్ని ఆయన ఏమంటారంటే అష్టదళ పద్మము అంటారు. అష్టదళ పద్మంగా రూపొందిన ఈ గ్రంథము మాస్టారి ప్రేమని, అనుగ్రహాన్ని మనందరికీ అందచేస్తుందని ఆశిస్తున్నాను అని అంటారండి. ముందు మాటలో మాస్టారి ప్రేమతత్వాన్ని నేను కన్నంత, విన్నంత, అనుభవించినంత సోదరులకు అందచేయటమే ఈ రచన యొక్క ధ్యేయము అని కూడా అంటారు. సరే, మాస్టారి ప్రేమని సూర్యకిరణాలతో వర్ణిస్తారు. సూర్యుడికి ఆయన తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. సూర్యుడు అయితే ఆయనకి భేదము లేదు, తన పరా భేదము, ఏదో జాతి, కులము, వర్గము, ప్రాంతము, ఈ భేదములు ఏ రకమైన భేదములు చూపించకుండా సూర్యుడు తన కిరణాలను ప్రసరింపచేస్తాడు. అందుకనే కదండి అన్నమాచార్యుల వారు అంటారు, కడలి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద వలయు ఎండొకటే. అట్లా సూర్య కిరణాలలాగా ఆయన ప్రేమ అందరి మీద తేడాలు లేకుండా ప్రసరించింది అని అంటూ మొట్టమొదటి చాప్టర్లో ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు ఎల్లలు లేవు, ఇది దివ్యమైన ప్రేమ. నారద భక్తి సూత్రాల్లో నారద మహర్షి పరమ ప్రేమ అని ఏదైతే భక్తిని నిర్వచించారో అటువంటి పరమ ప్రేమకు చక్కటి ఉదాహరణగా మాస్టారు మనకి కనిపిస్తారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మిథిల అనేటువంటి ఆదర్శ గ్రామాన్ని నెలకొల్పాలని మాస్టారు సంకల్పించారు. మిథిల అనేటువంటి ఒక మోడల్ విలేజ్, ఆదర్శ గ్రామము ఆ ఏజెన్సీ ప్రాంతంలో నెలకొల్పాలి. సరే, దానికి ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయటంలో భాగంగా అక్కడ గురు పూజలు ఏర్పాటు చేశారు మాస్టర్. ఈ గురు పూజలకి కొన్ని రోజుల ముందు మాస్టర్ ఆ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. అయితే అది బాగా అడవి ప్రాంతం కదండి. ఒక పెద్ద మహాభల్లాతకి వృక్షము అన్నారు ఇక్కడ. ఆ మహాభల్లాతకి వృక్షం ఉన్నదట ఆ ప్రాంతాల్లో. ఆ వృక్షం ఎట్లా ఉందంటే దయ్యంలాగా జుట్టు విరబోసుకొని విస్తరించి ఉన్నదిట. ఆ వృక్షానికి ఎదురు ఒక కొష్టం ఉన్నది. ఆ వృక్షం చుట్టూతా అరుగులు కూడా నిర్మించబడి ఉన్నాయిట. ఆ రాత్రి ఆ అరుగు మీద సేవించారట మాస్టర్, నిద్రించారట. అయితే అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టుని ఆశ్రయించి ఉన్నటువంటి భూతాలు కిందకు దిగి మాస్టారుని చుట్టుబెట్టి
మాస్టర్ని చుట్టుముట్టి మాస్టర్ని బెదిరించడం మొదలుపెట్టాయిట. ఏమని బెదిరించటం అంటే, ఇక్కడ గురు పూజలు జరిపించటానికి వీల్లేదు అంటే అని బెదిరించేట పైన ఉన్న భూతాలు. మాస్టర్లు తొణక్కుండా బెణక్కుండా పెదవులపై చిరునవ్వు చెదరకుండా శాంత మౌనాలతో వాటితో పోరాడి వాటిల్ని లొంగ తీసుకున్నారు అంటారు. వాటిల్ని ఏమి ఇబ్బంది పెట్టలా, శాంత మౌనాలతో పోరాడారట. అయితే వాటిని లొంగ తీసుకుంటే అవి ఒక కండిషన్ పెట్టినట, మేము ప్రసాదంకి వస్తాం, ఏ రూపంలో అయినా సరే మేము ప్రసాదం తీసుకోవడానికి వస్తాం, మమ్మల్ని మీరు నిరాకరించకూడదు అంటే దాన్ని చాలా ఆనందంగా స్వీకరించారట. ఆ కండిషన్ని ఆ గురు పూజల్లో అందరికీ, కార్యకర్తలకి అందరికీ ఒక సూచన చేశారట. పశువులు పక్షులు జంతువులు ఎవ్వరు వచ్చినా కూడా వేటిల్ని తరమకూడదు, కొట్టకూడదు, వాటికి ప్రసాదాన్ని ఆహారాన్ని అందజేయాలి అని సూచన చేశారండి. ఆ సూచనకి కారణం ఇది. అంటే ప్రేమకు హద్దులు లేవు. ఇవి భూతాలు, వీళ్ళైతే మానవులు మనవాళ్ళు, బలానా వాళ్ళు మనవాళ్ళు కాదు అనేటువంటిది ఉండదు ఆయనకి. జాతి, కులము, వర్గము, ప్రాంతము ఏ రకమైన భేదములు లేకుండా ఆయన ప్రేమ అందరిపై ప్రసరించటం జరిగింది. ఇది దివ్యమైన ప్రేమ, ఇది భగవంతుడు మన మీద చూపించేటువంటి ప్రేమ, ఇది ఎల్లలు లేని ప్రేమ, ఇది హద్దులు లేని ప్రేమ అని అంటూ ఉన్నారు. కనుకనే ఈ పుస్తకానికి ప్రేమ జ్యోతి మాస్టర్ ఈకే అనేటువంటి శీర్షికనిచ్చారు. సరే, ఆయన చిన్నప్పుడు రచయిత ఆయన చిన్నప్పుడు జరిగిన ఒకానొక సంఘటన చెప్పారు. నేను పాలకొల్లులో ఉంటున్నటువంటి రోజుల్లో అన్నపూర్ణేశ్వరి అనేటువంటి సిద్ధుడు మా ఊరు వచ్చాడు. ఈయన చాలా సిద్ధులు కలిగినటువంటి వాట. ఎట్లా వచ్చినాయి ఈయనకి సిద్ధులు అంటే కనుక, ఈయన చిన్నప్పుడు మలయాకు సంబంధించినటువంటి కొంతమంది తాంత్రిక సాధకులు ఈ పిల్లవాడిని అపహరించుకొని పోయి ఈ తంత్ర సంబంధమైన విద్యలు బోర్డు నేర్పించారట. దాంతో ఈ పిల్లవాడికి బోర్డు విద్యలు వచ్చినాయిట. ఈయన గతను కనుక అన్నపు రాశిని స్పృశిస్తే కొన్ని వేల మందికైనా అన్నం వడ్డిస్తుంటే సరిపోయేదిట. అది చాలా కాపోవటం అనేటువంటిది ఉండేది కాదుటండి. ఇతను కనుక అన్నపు రాశిని స్పృశిస్తే దీన్ని అన్నపూర్ణేశ్వరి సిద్ధి అంటారు. బాగుంది. ఈయన ఈ ధారా రాధాకృష్ణమూర్తి గారితో మాట్లాడుతూ, మీ గురువు గారు సాక్షాత్ విష్ణువంశ సంభూతులయ్యా. ఎందుకని అంటున్నానంటే, నువ్వు ఆయన పాదాలు ఎప్పుడైనా గమనించావా? ఆయన పాదాలలో శంఖ చక్ర ముద్రలు ఉన్నాయి. కనుక మీ గురువు గారు విష్ణువంశ సంభూతులు, సామాన్యులు గారు. ఆయన్ని వదలకుండా చక్కగా నువ్వు శిష్యరికం చెయ్యి అని ఆశీర్వదించట ఆ సిద్ధుడు ఈ రచయితని. సరే, కొన్ని నెలల తర్వాత ఈ విషయం అక్కయ్య గారు అంటారు. వీళ్ళు అమ్మగారిని అక్కయ్య గారు అనేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆ మొదటి తరము శిష్యులందరూ కూడా ఆ అక్కయ్య గారికి ఈ విషయం చెప్తూ ఉన్నారట. విష్ణువంశ సంభూతులని అదిగో ఆ ఫలానా సిద్ధుడు అన్నాడండి అని చెప్తుంటే, పక్కనే ఉండి పక్క గదిలో ఉండి వింటున్నటువంటి మాస్టారు, ఇంక కొత్తగా ఇవన్నీ పెట్టవాకండి, విష్ణు విష్ణు ఇవన్నీ పెడితే రేపటి నుంచి నాకు అన్నం పెట్టకుండా నైవేద్యం మాత్రమే పెడతారని చెప్పారట. అంటే నైవేద్యం పెట్టడం అంటే ఏంటి? మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి మళ్ళీ మనమే స్వీకరిస్తాము. అది అట్లాగే నాకు నివేదన పెట్టి మళ్ళీ వాళ్ళే స్వీకరిస్తారు అని అట్లా హాస్యంగా నవ్వారట మాస్టర్. కనుక ఈ విష్ణువంశ సంభూతులు అనేటువంటి విషయము మాస్టారి పార్థివ దేహనము దహనమవుతూ ఉంటే ఆయన పాదాలలో ఈ శంఖచక్ర ముద్రలు గమనించినటువంటి శిష్యులు, నమస్కారం చేసుకున్నటువంటి శిష్యులు, వాళ్ళు ధన్యులు అని చెప్తూ ఉన్నారండి. ఇక రెండవ చాప్టర్లోకి వెళ్తే, రెండవ చాప్టర్ అవతరణము అని పేరు పెట్టారు. అవతరించుట అంటే దిగివచ్చుట. ప్రతి చాప్టర్కి ముందు రచయిత కొన్ని సూక్తులు ఇచ్చారండి. అంటే సిబివి గారి సూక్తులు కానీ, ఈకే గారి సూక్తులు కానీ, మహానుభావుల సూక్తులు ఇచ్చారు. ఈ చాప్టర్లో ఏమంటారంటే, మాస్టర్ అన్న మాట ఇచ్చారు. మాస్టర్ ఒకనొక సందర్భంలో చెప్పారట, మేము 14 మందిని భూమిపైకి దిగి వచ్చాము, మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాము అన్నారట. మేము 14 మందిని దిగి వచ్చాము అంటే దీన్ని బట్టి మాస్టారు ఒక దివ్య ప్రణాళికపై అవతరించినటువంటి పరమ గురువులు అని మనకు అర్థమవుతుంది. రచయిత
ఈకే అనే పేరుకి కొత్త భాష్యం చెప్తారు ఈ గ్రంథంలో. ఏంటి ఈకే అంటే కనుక మనకు తెలిసింది ఎకిరాల కృష్ణమాచార్యుల వారు. అయితే రచయిత అంటారు ఎత్తు కుండలిని. ఈకే అంటే ఏంటండి? ఎత్తు కుండలిని. రెండో భాష్యం చెప్పారు. ఈకే అంటే ఎటర్నల్ కింగ్డమ్ అని చెప్పారండి. ఎటర్నల్ కింగ్డమ్. ఇంకో మాట కూడా అంటారు, అసలు కృష్ణమాచార్య అనే పేరు వాళ్ళ తండ్రి గారికి ఎట్లా పెట్టాలనిపించింది అని అంటే కనుక, ఆ రోజులకండి వాళ్ళ తండ్రి గారు భగవాన్ అనంతాచార్యుల వారు ఆయన భగవద్గీతను చక్కగా అధ్యయనం చేస్తున్నటువంటి రోజులుట. ఆ భగవద్గీతను అధ్యయనం చేస్తూ సమన్వయాన్ని సిద్ధింపచేసుకొని ఆ మాధుర్యాన్ని అనుభూతి చేసుకునేటువంటి రోజుల్లో ప్రభవించారు మాస్టారు. అందువల్ల ఆయనకి కృష్ణమాచార్య అనేటువంటి పేరు పెట్టారు అంటారు. సరే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా బాల్యంలోనే వారికి ఎదుటివారిని నిరుత్తరులను చేసేటువంటి అద్భుతమైన వాక్య విన్యాస వైఖరి అలవడింది అంటారు. అద్భుతమైన వాక్య విన్యాస వైఖరి అది ఎదుటి వాళ్ళని నిరుత్తరులను చేస్తుంది. అది ఎప్పుడు వచ్చింది? ఆయనకి బాల్యం నుంచే, చిన్నప్పటి నుంచే వచ్చిందటండి. కనుక ఆయన మాటలు అట్లా బాణాల్లాగా ఉంటాయి, ఎదుటి వారిని చక్కగా మార్పుకు గురి చేస్తాయి, మంచి వైపు నడిపిస్తాయి అని చెప్తూ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఆయన బాపట్లలో సుమారు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు బ్రహ్మ సమాజం వాళ్ళు కొంతమంది వచ్చాక వాళ్ళ నాన్నగారు వీళ్ళకి మన ఊళ్ళో విశేషాలు చూపించవలసింది అని పిల్లవాడిని ఇచ్చి పంపించారు. ఈ పిల్లవాడు అంటే బాలకృష్ణమాచార్యుల వారు మొట్టమొదటి వాళ్ళని భావనారాయణ స్వామికి గుడికి తీసుకెళ్లారు. బాపట్లలో ఉన్న భావనారాయణ స్వామి గుడి. అయ్యా లోపలికి కొడండి, నమస్కారం పెట్టుకోండి అంటే వాళ్ళన్నట్ట నువ్వు రాము గుడి లోపలికి అన్నట్ట. ఏమిటండి అంటే, కాదయ్యా భగవంతుడు అంతటా ఉంటాడు కదా, అక్క దేవాలయంలో ఉంటామేంటి, అంతటా ఉంటాడు కదా, కనుక అంతటా ఉండేటువంటి భగవంతుణ్ణి ఏదో విగ్రహంలో ఆరాధించడం మేము ఒప్పుకోము అన్నట్ట వాళ్ళు. అంటే వెంటనే మాస్టర్ అన్నట్ట ఇంకేం తడువుకునే పని లేదు. వెంటనే అంతటా ఉన్న భగవంతుడు దేవాలయంలో కూడా ఉన్నాడుగా, అంతటాలో ఈ దేవాలయం కూడా ఉందిగా, అంతటాలో ఆ విగ్రహం కూడా ఉంది కదా అని అంటే అప్పుడు వాళ్ళు నిశ్చేష్టులయ్యి వాళ్ళు లోపలికి వచ్చి దండం పెట్టుకున్నారండి. ఇంకొకసారి చూడండి, గుడికి వెళితేనే భక్తి ఉన్నట్లా అని ఒక మందేహుడు అడిగట. ఏమయ్యా గుడికి వెళ్తేనే భక్తి ఉన్నట్లా ఎక్కడన్నా అంటే మాస్టర్ అన్నట్ట వెళ్ళకపోతే భక్తి ఉన్నట్ట అన్నట్టండి. వెళ్ళకపోతే భక్తి ఉన్నట్లా అన్నట్ట. ఒక సభలో ఇందాక మనకి శేషాచార్యుల వారు కూడా ఉదాహరించారు. ఒక సభలో వాళ్ళు అడిగారట అధ్యక్షుల వారు, అయ్యా మీ పేరు కృష్ణమాచార్యులా లేకపోతే కృష్ణాచార్యులా అంటే, కృష్ణమాచార్యులు అనేటువంటిది వ్యాకరణం ప్రకారం ఒప్పుకోట, కృష్ణాచార్యులు అంటే వ్యాకరణం ప్రకారం కరెక్టట. కనుక కృష్ణాచార్యులు అయితే బాగుండేదండి, మీ పేరు కృష్ణమాచార్యులు అనేటువంటిది వ్యాకరణ దోషం కలిగినటువంటిది కదా, మహాపండితులు మీరు వ్యాకరణ దోషాన్ని ఒప్పుకుంటారా అని అడిగారటండి. ఒక సభలో అధ్యక్షులు అడిగారట. అయితే మాస్టర్ అన్నట్ట, అవుండి ఇది వ్యాకరణ సమ్మతమైనదా కాదా కృష్ణమాచార్యులు అనేటువంటి పేరు, అందులో తత్సంబంధమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకే వదిలేస్తున్నా, కానీ మా విహీనంగా నేను మటుకు ఒప్పుకోను. అంటే మా లేకుండా, నా పేరులో మా లేకుండా ఒప్పుకోను. ఎందుకంటే మా అంటే లక్ష్మీదేవి అనే అర్థము. ఎవరైనా దేవుడు వచ్చి నీకు లక్ష్మీదేవి కావాలా వ్యాకరణం కావాలా అని అడిగితే నాకు వ్యాకరణం కావాలి లక్ష్మీదేవి వద్దు అనేటువంటి వెర్రివాణ్ణి కాదు, కనుక మా విహీనంగా నేను ఒప్పుకోను, నా పేరు కృష్ణమాచార్యుల వారే అని చెప్పారటండి. అట్లా మాస్టారి మాటలు బాణాల్లాగా ఉంటాయి, ఎదుటివాటిలో పరివర్తన కలిగించేట్లుగా ఉంటాయి. ఒక సభలో ఒక నాస్తికుడట అధ్యక్షుడు. ఆయన అన్నట్ట భగవద్గీత అనేటువంటిది హింసను ప్రేరేపిస్తూ ఉన్నది, పైగా భగవద్గీత స్వతంత్రతను హరిస్తూ ఉన్నది. అర్జునుడు నేను హింసొద్దు, నాకు యుద్ధం వద్దు అని నేను వెళ్తుంటే అర్జునుడిని తీసుకొచ్చి అర్జునుడి చేత యుద్ధం చేయించాడు, అందువల్ల అర్జునుడి స్వతంత్రతను హరించటము కాదా అన్నట్ట
ఆ అధ్యక్షుడు పైగా అని అటువంటి భగవద్గీతను చదవద్దు అని చెప్పి కూర్చున్నట్టండి అధ్యక్షుడు. ఆ తర్వాత స్పీకర్ ఎవరు? మాస్టర్ అన్నట్ట దీన్ని భగవద్గీతను స్వతంత్రంగా చదివి చక్కగా దాన్ని వివేకంగా ఆలోచించేటువంటి హక్కు మీకు ఉన్నది. కృష్ణుడు ఎప్పుడూ కూడా హింసను ప్రేరేపించలేదు. కృష్ణుడు చెప్పవలసినది చెప్పి చేయవలసినటువంటి బోధ చేసి చివరిలో యథేచ్ఛసి తథాకురు అన్నాడు. యథేచ్ఛసి తథాకురు అంటే నేను చెప్పిందన్నా చెప్పాల్సిందంతా చెప్పానయ్యా, నీ ఇష్ట ప్రకారము నువ్వు చెయ్యి అని అన్నాడు. ఇది చదువుకోవాలి మనము. అందువల్ల భగవద్గీత స్వతంత్రతను హరించటము లేదు అని మాస్టారు క్లారిటీ ఇచ్చేటండి. ఆ తర్వాత చాప్టరు కృష్ణ చేతన అనేటువంటి చాప్టరు మాస్టర్ వివరించేట ఒకనొక సందర్భంలో జీవితంలో మనము ఏ వ్యక్తినైనా పలకరించేటప్పుడు లేదా జీవితంలో సమస్యలు మనకి వచ్చి పడ్డప్పుడు ఈ సమస్యలకి కావలసినటువంటి పరిష్కారం కోసం మనం వెతుకుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణుణ్ణి నిరంతరము స్మరిస్తూ తన్మయమైన భావనలో జీవిస్తూ ఆయన ఇటువంటి సన్నివేశాల్లో అంటే శ్రీకృష్ణుడు ఇటువంటి సన్నివేశాల్లో ఎలా ప్రవర్తించేవాడు, ఎలా ప్రవర్తించి ఉండేవాడు అని భావిస్తూ ధ్యానిస్తూ జీవించాలి. అంటే కృష్ణ పరమాత్మ ఇలాంటి సన్నివేశాల్లో ఏమి చేసేవాడు అని ధ్యానిస్తూ జీవించాలి. అనుక్షణము కృష్ణ భావనలో ఉండాలి. కృష్ణానుభూతిలో మునిగి తేలాలి. కృష్ణ చైతన్య స్ఫూర్తితో జీవితము నిండిపోవాలి, పండిపోవాలి. ఇది నేను చేస్తున్న సాధన, నీవు కూడా ప్రయత్నించు అని రచయితతో ఒకనొక సందర్భంలో మాస్టారు చెప్పారండి. పైగా పురుషమేధము అనేటువంటి గ్రంథ రచన గురించి మాస్టారు చెబుతూ ఇంతవరకు మేము అనుభవించినది కృష్ణావతారమే. వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. ఇంతవరకు మేము అనుభవించినది కృష్ణావతారమే కనుక దానిని విప్పి చెప్పటమే పురుషమేధము గ్రంథ రచన అన్నట్ట మాస్టర్. కనుక కృష్ణుడే మాస్టారు అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉన్నదండి. ఇంకా చెప్పాలంటే కనుక మరిపుడై వీరయ్య గారు ఒక పాట రాశారు. ఎక్కిరాల కృష్ణుడు యదువంశీ కృష్ణుడు, ఒకరు మాకు దేవులు ఇంకొకరు గురుదేవులు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను కొంచెం ముందుకెళ్ళి ఇటీవలే తెలిసింది నాకు. తాడిపత్రి గురుపూజలకు వెళ్ళినప్పుడు ఆ తాడిపత్రి సోదర బృందము ఒక మాట చెప్పారు. అంటే ఎక్కిరాల శ్రీనివాస్ గారు అంటే అనంతకృష్ణ గారి సోదరులు ఎక్కిరాల శ్రీనివాస్ గారు తాడిపత్రి రావడం జరిగింది. 2-3 సార్లు వచ్చారండి డిస్పెన్సరీ టూర్కి. అప్పుడు మేమందరం పుట్టపర్తి వెళ్ళాము. ఆ పుట్టపర్తిలో సత్యసాయి బాబా గారి దర్శనానికి టోకెన్స్ ఇస్తారు. ముందు లాటరీ సిస్టంలో టోకెన్స్ ఇస్తారు. ఆ నెంబర్ 1 వచ్చిన వాళ్ళు లాటరీలో ముందు వరుసలో కూర్చుంటారు. అంటే బాబా గారి దర్శనానికి వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ వరుసలో ఉంటారు. 2వ నెంబర్ వచ్చిన వాళ్ళు 2వ వరుస, 3వ నెంబర్ వచ్చిన వాళ్ళు 3వ వరుస, అట్లా లాటరీ సిస్టమ్ ఉంటుంది. అదేమిటోనండి ఎక్కిరాల శ్రీనివాస్ గారితో వెళ్ళినప్పుడు 2-3 సార్లు కూడా మాకు నెంబర్ 1 వచ్చింది. మొదటి వరుసలోనే మాకు వచ్చింది. అయితే ఒకనొక సందర్భంలో మాస్టర్ సాయిబాబా గారు ఇట్లా దర్శనానికి వస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు మేమందరం కూర్చున్నాము మొదటి వరుసలో. శ్రీనివాస్ గారు లేచి నమస్కారం చేసి అయ్యా బాగుండండి చాలా సంతోషం అని ఏదో 1-2 మాటలు మాట్లాడి తర్వాత 3వ మాట మీరు ఒక్కసారి విశాఖపట్నం రావలసినది అని నమస్కారం చేశారు. ఇప్పుడు మాస్టర్ సశరీరంతో ఉన్న రోజులు నాకు గుర్తుంది. అంటే బాబా గారు అన్నట్ట సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే అక్కడ ఉన్నాడు కదయ్యా, ఇక నేను రావలసిన అవసరమేముంది అని నవ్వి అవసరమైతే వస్తాలే బంగారి అని అన్నట్టండి. ఎవరు? సాక్షాత్తు సత్యసాయి బాబా వారు అన్నారని తాడిపత్రి సోదర బృందం చెప్పినటువంటి విషయం. కనుక మాస్టారే కృష్ణుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతోంది. సరే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జీవితం గురించి ఒక మహానుభావుడు ఎన్ ఆర్టిస్ట్ ఇన్ లైఫ్ అనేటువంటి పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఏంటంటే ఆ గ్రంథం పేరు ఎన్ ఆర్టిస్ట్ ఇన్ లైఫ్ అనేటువంటి గ్రంథం. ఇక్కడ రచయిత అంటారు మాస్టర్ని కూడా ఎన్ ఆర్టిస్ట్ ఇన్ లైఫ్ గా అభివర్ణించవచ్చు. మాస్టర్కి కూడా
అదే టైటిల్ చెందుతుంది, వర్తిస్తుంది అంటారు. ఎలా అంటే కనుక నూజివీడు రసం పీల్చటం దగ్గర నుంచి వంట వండి వార్చటం దాకా ఈ ఆర్టిస్ట్రీ కనిపిస్తుంది మనకి. తిలకం దిద్దటం దగ్గర నుంచి, మందులు ఇవ్వటం దగ్గర నుంచి, మందలించటం దాకా ఈ ఆర్టిస్ట్రీ మనకి కనిపిస్తుంది. యోగ కర్మసు కౌశలం, భగవద్గీతలో చెప్పినటువంటి ఈ వాక్యమునకు వ్యాఖ్యానంగా ఈ మాస్టర్ జీవితము సమన్వయము మనకి కుదురుతుంది. యోగ కర్మసు కౌశలం అంటే గనక నేర్పుగా పనులు చేయటమే యోగము. మాస్టారు ఏ పని చేసినా కూడా అట్లా నేర్పుగా ఉంటుంది. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధిలో పున్నయ్య శాస్త్రి గారు అంటారు, అంటే ఆ టవలు మనము ఉపయోగించుకున్న టవల్ తర్వాత ఆరేస్తాం కదండి, ఆ టవల్ ఆరేసే విధానం కూడా నేర్పించారండి మాస్టర్. అంటే అంతేవాసులను చెక్కటము, ఒక రాయిని ఒక భగవంతుడి విగ్రహంగా ఎట్లా అయితే చెక్కారో ఆ తర్వాత చక్కగా చెక్కితే ఎంత అందంగా, ఎంత దివ్య సుందర మంగళ విగ్రహంగా భగవంతుడు తయారవుతాడో అట్లా అంతేవాసులను చెక్కటం. దానికి ప్రతి చిన్న విషయము కూడా వాళ్ళకి నేర్పటము అంటే తాను ఆచరించి చూపించటము. కనుక ఈయన ఆర్టిస్ట్ ఇన్ లైఫ్ అని అంటూ ఉన్నారు. అందమైన ముఖానికి ఇంకా అందాన్నిచ్చేటువంటి తిలకాన్ని దిద్ది చిరునవ్వు చింతిస్తూ తన వాక్య విన్యాస వైఖరితో హాస్యాన్ని పండిస్తూ అపారమైన ప్రేమ కిరణాలను ప్రసరింపచేసేటువంటి మాస్టారు అవసరమైన చోట చర్నాకోళ గిలిపించినట్లుగా కోపాన్ని కూడా ప్రదర్శించేవారు అని అంటూ ఉన్నారండి. ఇది కృష్ణ చేతన అనేటువంటి చాప్టరు. ఇది ఇలా ఉండగా ఒకసారిట రాబోయే నీకు బాలగోపాల మంత్రం ఇస్తాను అని బాలగోపాల మంత్రం ఉపదేశం చేశారటండి ఈ రచయితకి. కనుక ఈనాటికి ఆ మంత్రము నిరంతరము సాగుతూ ఆ మాధురి స్పర్శను నాకు అందచేస్తూ ఉన్నది అంటారు రచయిత. సో తర్వాత చాప్టరు నీలగిరులు. ఈ నీలగిరులు అనేటువంటి చాప్టర్లో కొటేషన్ చెప్పుకున్నామండి. ప్రతి చాప్టర్కి ముందు కొన్ని కొటేషన్స్ ఇస్తారు. ఏంటి ఆ కొటేషన్ అంటే కనుక ఏది సత్యము ఏది అసత్యము. ఇది పెద్ద చాప్టర్, చెప్పుకుంటే అరగంట ఉపన్యాసం. మాస్టర్ సింపుల్ గా చెప్పారు, ఏది సత్యము ఏది అసత్యము అంటే మన కర్తవ్యము మనకు సత్యము, మన కర్తవ్యము కానిది అసత్యము అన్నారు. ఏది నిత్యము ఏది అనిత్యము అంటే కనుక నేను నిత్యము. నేను అంటే ఏంటండి, లోపల ఉన్న పరమాత్మ భగవంతుడు, అతడే నిత్యము. నిత్యము అంటే పర్మినెంట్, శాశ్వతుడు అని అర్థం. మరి అనిత్యము ఏది అంటే నాది అనిత్యము. పొలాలు ఉన్నాయి మనకి, ఇళ్ళు పొలాలు ఆస్తులు కీర్తి హోదా డబ్బులు చాలా ఇవి రకరకాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ నేను కాదుగా, ఇవన్నీ నాది కిందకు వస్తాయి. కనుక నేను నిత్యము, లోపల ఉన్న పరమాత్మ భగవంతుడు ఇతడొక్కడే పర్మినెంట్, శాశ్వతుడు, నిత్యమైనటువంటి వాడు. ఇంకా మిగతావి ఏది చెప్పండి మీరు, ఇవన్నీ అనిత్యములు, టెంపరరీ, ఒకనాడు ఉంటాయి ఒకనాడు వెళ్ళిపోతాయి. లేదా వీటిలన్నింటినీ వదిలేసి ఒకనాడు మనం వెళ్ళిపోతాం. కనుక ఇంత ఎక్స్ప్లెనేషన్ మాస్టారు చిన్న వాక్యంలో నేను నిత్యము నాది అనిత్యము అని చెప్పారు. కదా మాస్టర్ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాన్ని కూడా ఇక్కడ రచయిత ఇచ్చారండి. ఒక్క ఘట్టం చెప్పుకున్నాం. మిహిరా అనేటువంటి పత్రికలో మాస్టారు అష్టగ్రహ కూటమి ప్రపంచ భవిష్యత్తు అనే వ్యాసం రాశారు. ఎంత వయస్సు అండి మాస్టర్కి? సుమారు నేను అనుకోవటం 25-26 ఏళ్ల వయస్సులో అండి ఈ వ్యాసం రాసింది. అష్టగ్రహ కూటమి ప్రపంచ భవిష్యత్తు. ఈ వ్యాసం ఎవరు చూశారు? దివ్యజ్ఞాన యోగి ఆల్బర్ట్ సెసి, బెల్జియం దేశస్థుడు. ఆయన చూశాడు, అమ్మమ్మో ఈ వ్యాసం సామాన్యమైనది కాదు ఈ వ్యాసం అని హుటాహుటిన పరిగెత్తుకుంటూ గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి 36 గుంటూరు రావటం జరిగింది. గుంటూరు వచ్చి ఆయన తర్వాత నీలగిరిలకు మాస్టర్ని ఆహ్వానించారు యోగ విద్య నేర్పించడానికి. ఆ తర్వాత మొట్టమొదట మాస్టర్ నెల రోజులు అక్కడ ఉండటం జరిగింది. మొట్టమొదటి రోజు ఆల్బర్ట్ సెసి గారు మాస్టారు వేరు గదుల్లో ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ ఆల్బర్ట్ సెసి గారికి ఆయన ధ్యానంలో
ఒక కొత్త గురువు కనిపించారు. తర్వాత మాస్టర్ని సందేహం అడుగుతారు, నా ఛానల్లో నాకు ఒక కొత్త గురువు కనిపించారండి, ఎవరు ఈయన అని అడిగితే మాస్టర్ సివివి గారి ఫోటో చూపించటము, ఈయనే నాకు కనిపించినటువంటి గురువు గారు అని వారు స్వీకరించటము, ఈయనే 7 మాస్టర్స్లో మాకు తెలుసుకున్నటువంటి 7వ గురువు గారు అని వాళ్ళు స్వీకరించటము, అప్పటి నుంచి వారు సివివి గారి ధ్యానం చేయటము, వారి పూజా మందిరంలో కేంద్ర స్థానంలో సివివి గారి ఫోటో పెట్టుకోవటము, ఇవన్నీ జరిగినాయండి. కనుక ఇది ఒక ఘట్టము, అంటే ఆయన జీవిత ఘట్టంలోని ముఖ్యమైనటువంటి వాటిని కూడా ఉదాహరించడం జరిగింది. ఒకసారి గురు పూజల గురించి చెప్తూ ఒకసారి మాస్టర్ అన్నట్టండి, అంటే మీరు ఉండగానే మీ ఫోటో గురు పూజా వేదికపై ఉంచటం ఏమిటి అని ఒక సందేహుడు అడిగాడు అని అంటారు. అంటే మాస్టర్ చెప్పారట దానికి సమాధానము, నా ఫోటో నాపై భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు పెట్టి ఉండవచ్చు, అయితే నా ఫోటో పెట్టలేదేమిటి, పెట్టకపోవటమేమిటి అనేటువంటి అహంకారము కానీ, లేదా నా ఫోటో పెట్టండి అనేటువంటి మమకారము కానీ రెండూ నాకు లేవు. ఎవరో భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళు, నా మీద భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళు పెట్టి ఉండొచ్చు, అంటే దాని వాళ్ళని ఆపటము లేదు, పెట్టమని చెప్పటము లేదు అని మాస్టర్ చెప్పారు. సరే, మాస్టర్ గారి ప్రణాళికలో హోమియో వైద్యానికి ప్రముఖ స్థానము ఇవ్వబడింది. సామాన్యుడికి అందించేటువంటి సేవ ద్వారా ఆరోగ్యాన్ని సమకూర్చటము అనేటువంటి విషయం మాత్రమే కాక వైద్య సేవ, ఈ వైద్య సేవ నిర్వహించే వాళ్లకు, ఈ వైద్య సేవలో పాల్గొనేటువంటి వాళ్లకు అన్ని కోశాలు కూడా క్షాళనమవుతాయి అని చెప్పారండి మాస్టర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. వైద్య సేవలో పాల్గొనే వాళ్ళు ఏ రకంగా అయినా సరే వైద్య సేవలో పాల్గొనే వాళ్ళకి అన్ని కోశాలు కూడా క్షాళనమవుతాయి అని అంటూ రచయిత అంటారు, మాస్టారు ఒక అద్భుతం చేశారు అంటారు. అద్భుతం అంటే ఏంటి? ఏమైనా సృష్టించారా? లేనిది సృష్టించారా? ఏమైనా మాయ చేశారా? ఏమైనా మంత్రం చేశారా అంటే కాదు. రోగార్తులై ఈ డిస్పెన్సరీలకు వచ్చినటువంటి వాళ్ళు మాస్టర్ దగ్గరికి, వాళ్ళకి ఏదో జబ్బు చేసింది, ఈ జబ్బు నయం అవ్వాలి, తగ్గాలి, అందుకోసము రోగార్తులై వచ్చారు. తర్వాత మాస్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత రోగం తగ్గింది, స్వస్థత పొందారు, మాస్టారి వర్గంలో చేరారు, మాస్టారికి శిష్యులయ్యారు, హోమియో వైద్యం నేర్చుకున్నారు. ఆ తర్వాత వాళ్లే డాక్టర్లై వైద్యంలో సిద్ధహస్తులై ఆరోగ్య ప్రదాతలు అవ్వడము. అంటే అనారోగ్యంతో మాస్టర్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమయ్యారండి? ఆరోగ్య ప్రదాతలు, ఇంకొకళ్ళకి ఆరోగ్యం ఇచ్చేటువంటి వాళ్ళు అయ్యారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇది మాస్టారు చేసినటువంటి అద్భుతము అని అంటారు. తర్వాత చాప్టరు ప్రాక్పశ్చిమములు. ఈ ప్రాక్పశ్చిమంలో మొట్టమొదట ఏమంటారంటే, మాస్టారు 2 నెలలు మొట్టమొదట భూప్రదక్షిణ యాత్ర చేసి తర్వాత తిరిగి వస్తుంటే వాళ్ళ కవర్లో ఆ రోజుల లెక్కల ప్రకారము 12 లక్షల చిల్లరండి. ఈ డబ్బులు పెట్టి, అయ్యా మీరు మీ దేశానికి తీసుకెళ్లవలసింది, ఇది మీ కార్యక్రమాలు ఏర్పాటు కోసము అందినటువంటి విరాళాలు, కార్యక్రమాల ఏర్పాట్లు అవన్నీ పూర్తిగా మిగిలినటువంటివి. అంటే అప్పుడు మాస్టర్ అన్నటువంటి మాట, నేను వచ్చినది సనాతన ధర్మాన్ని, అనంతమైన జ్ఞానాన్ని పంచిపెట్టడానికే గాని మీ దగ్గర నుండి ధనాన్ని సేకరించటము కాదు, దానికోసము కాదు. 12 లక్షల రూపాయలంటే ఎంతండి? ఎప్పటి సంగతి అండి? 72 సంగతి, 1972 సంగతి, అంటే 53 ఏళ్ల క్రితం నాటి విషయం అండి. రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగితే చెబుతారు అప్పుడు 12 లక్షలు ఇప్పుడు ఎంత అవుతాయి అంటే, వాళ్ళిద్దరు రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే, అప్పుడు ఏముందిరా ఇక్కడంతా అడవి, గజం ఎంత అనుకుంటున్నావు? 50 రూపాయలు. మరి ఇప్పుడండి గజం 50 రూపాయలు, ఇప్పుడు 72లో 50 రూపాయలు అయితే ఇప్పుడు ఎంత అయి ఉంటుంది? కనుక అప్పటి 12 లక్షలు ఇప్పుడు ఎంత అవుతాయి? ఇట్లా లెక్క వేసుకుంటూ పోతే గనక మాస్టార్కి వచ్చినటువంటి ఏ విద్యనైనా అనేక కోణాలు ఉన్నాయి. అందులో ఏ ఒక్క కోణమైనా, ఏ ఒక్క విద్య ద్వారా అయినా మేడ మీద మేడ, మేడ మీద మేడ, మేడ మీద మేడ కట్టుకుంటూ పోవచ్చు. కానీ మాస్టర్ ఏమన్నారు? నేను వచ్చినది సనాతన ధర్మాన్ని, అనంతమైన జ్ఞానాన్ని పంచిపెట్టడానికి కానీ ధనానికి కాదు. అంటే వాళ్ళు మళ్ళీ ఇంకా బతిలాడితే అప్పుడు మాస్టర్ చెప్పారు, ఇక్కడే యోగ పరివ్యాప్తికి
సేవా కార్యక్రమాలకి ఈ ధనాన్ని ఉపయోగించండి అని వాళ్ళకే ఇచ్చారండి. సరే, ఒక సందర్భంలో క్రామర్ జాక్వలిన్ అంటే ప్రాక్పస్టిమాలు గ్రంథంలో వస్తుంది మనకి. క్రామర్ జాక్వలిన్ అనేటువంటి వ్యక్తి, ఈయన శమధమాది గుణ సంపన్నుడు. కేవలము ఆకులు మాత్రమే భుజించి నీళ్లు తాగి జీవనం చేసేటువంటి ఒక సాధువు అనుకుందాం మన భాషలో. ఆయనకేదో అనారోగ్యం. ఆ అనారోగ్యంతో మాస్టర్ దగ్గరికి వస్తే మాస్టారు నేట్రమ్ సల్ఫ్ అనేటువంటి మందు ఇచ్చారు. వెంటనే ఆయన పెట్టెలో ఉన్నటువంటి ఒక కాగితం తీసి మాస్టర్కి చూపించారు. ఆ కాగితంలో ఏముందంటే గనక, తమ్ముడా, నీవు రేపు ఒక భారతీయుణ్ణి చూస్తావు. ఆ భారతీయుడు నీకు నేట్రమ్ సల్ఫ్ అనేటువంటి మందు ఇస్తాడు. మాస్టారు ఏ మందు ఇస్తారో ఆ ఉత్తరంలో చెప్పబడి ఉన్నది. మాస్టర్ ఆ భారతీయుడు నీకు నేట్రమ్ సల్ఫ్ అనేటువంటి మందు ఇస్తారు. ఆ మందు జాగ్రత్తగా వాడుకో, ఆరోగ్యం చేకూరుతుంది. ఆయన కలిసిన తర్వాత నీ పూర్వకర్మ దోషము తొలగిపోవును. అతనితో మాట్లాడినంత మాత్రం చేత రోగకారణమైనటువంటి నీ పూర్వకర్మ దోషము తొలగిపోతుంది. ఆ లెటర్లో ఉందండి. ఎవరితో? మాస్టర్తో మాట్లాడినంత మాత్రానే నీకు రోగ కారణానికి కలసినటువంటి ఆ పూర్వకర్మ ఏదో అది తొలగిపోతుంది. అతను ఫలానా మందిస్తాడు, నీకు ఆరోగ్యం చేకూరుతుంది. రాబోయేటువంటి కాలంలో అతనితో నువ్వు కలిసి పనిచేస్తావు, భారతదేశం వెళతావు. ఇదంతా ఆయన లెటర్లో రాసిచ్చి ఇట్లు మైత్రేయ చరణ రేణువు అని రాసిస్తాడు. దీని ద్వారా ఫలానా మాస్టర్ దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు ఫలానా మందిస్తాడు అని రాసినటువంటి ఆయన కింద సంతకం ఏం పెట్టాడండి? మైత్రేయ చరణ రేణువు అని పెట్టాడు. దీని ద్వారా మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటి అంటే, ఇది మైత్రేయుల దివ్య ప్రణాళిక. మైత్రేయుల దివ్య ప్రణాళికలో భాగంగా మాస్టారు ఇదిగో ఈ భూప్రదక్షిణ యాత్ర చేశారు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నటువంటి విషయం. సరే, మాస్టర్కి అక్కడ క్రీస్తు దర్శనం జరిగింది. ఆ ఘట్టాన్ని కూడా చాలా చక్కగా వివరిస్తారండి. తర్వాత సమన్వయమూర్తి అనేటువంటి చాప్టరు. ఈ చాప్టర్లో ఏమంటారంటే రచయిత, భాగవతంలోని దక్షయజ్ఞ ఇతిహాసానికి భాగవత రహస్య ప్రకాశంలో మాస్టర్ గారు చేసినటువంటి సమన్వయం మన మనస్సు గాడి తప్పకుండా నిరంతరము స్మరణ చేసుకొనవలసినది. అంటే భాగవత రహస్య ప్రకాశంలో మాస్టర్ ఇచ్చినటువంటి దక్షయజ్ఞ కథ వివరణ ఉన్నది చూసారా? ఆ వివరణ మనం నిరంతరం స్మరణ చేసుకోవాలట. ఎందుకని స్మరణ చేసుకోవాలి అంటే, అది మన మనస్సు గాడి తప్పకుండా కాపాడుతుంది అంటున్నారండి. సరే, సూర్యుడికి పద్మానికి చాలా దూరం ఉంది, మనకి తెలుసు. చాలా దూరం కదండి. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు, పద్మం ఎక్కడ ఉన్నది. కానీ సూర్యుడు ఉదయించగానే పద్మము వికసిస్తుంది. అంత దూరం ఉన్నప్పటికీ కూడా సూర్యుడు ఉదయించగానే పద్మం వికసిస్తుంది. దీనినే సాన్నిధ్యము అంటారు. ఎంత దూరంలో ఉన్నా కూడా గురువుని స్మరించటము చేత ఆయన సాన్నిధ్యాన్ని పొందినటువంటి శిష్యుడు విప్పారగలడు. సూర్యుడు పద్మానికి ఎవరితో పోలుస్తున్నారు? గురువు శిష్యులతో పోలుస్తున్నారు. గురువు ఎంత దూరంలో అయినా ఉండనివ్వండి, లేదా గురువు శరీరంతో ఉండకపోవచ్చు. తాతగారు అంటారు, శరీరంతో ఉంటే మటుకు ఏమైంది? శరీరంతో ఉంటే ఆయన శరీరాన్ని ఏమైనా రాసుకు పుసుకొని తిరుగుతావా మనము అంటారు జీవన జ్యోతిలో. కనుక గురువు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సాన్నిధ్యాన్ని అందుకున్నటువంటి శిష్యుడు విప్పారగలడు. ఇంకో గమ్మత్తు కూడా ఉందండి ఇక్కడ. పద్మము వికసించే పద్ధతి, ఈ పద్ధతి కనుక మనకు గమనిస్తే ఈ పద్ధతిలో ఒక రమ్యత ఉన్నది, ఒక సామ్యత ఉన్నది. అన్ని వైపులా కూడా ఒకే టైంలో ఏకకాలంలో సమానంగా వికసిస్తుంది పద్మము. అలాగే పరమ గురువు సాన్నిధ్యాన్ని పొందిన శిష్యుని హృదయం కూడా వికాసాన్ని పొందుతుంది. ఇలా తన మార్గాన్ని అనుసరించే వారిని పద్మాల్లా వికసింపచేస్తున్నటువంటి ప్రేమ సూర్యుడు మాస్టర్ ఈకే అని చెప్తూ, తర్వాత అనుబంధము ఆనందము అనేటువంటి చాప్టరు మాస్టర్తో తనకు గల
అనుభూతులను చక్కగా ఇచ్చారండి. ఇక్కడ మాస్టారు దేవీ భాగవతము ప్రవచనం చేశారు. మనకు తెలుసు, ఒక రోజటండి మాస్టర్ దేవీ భాగవతం ప్రవచనం చేసుకున్నటువంటి రోజుల్లో ఆ గదిలోకి ఏదో కొత్త వెలుగు వచ్చినట్లు అనిపించిందట. ఒక వెలుగుతో కూడినటువంటి ఆకారము ఆ గదిలో కదలాడుతున్నట్లు అనిపించిందట ఈ ధారా రాధాకృష్ణమూర్తి గారికి. తర్వాత మాస్టర్ని అడిగాట, ఇట్లా అనిపించిందండి నాకు అంటే గనక అది వ్యాసుల వారు వచ్చారు అని చెప్పారటండి మాస్టర్. ప్రేయర్ సమయంలో కొన్నిసార్లు అటండి మాస్టారి నోటి వెంట అప్రయత్నంగా కొన్ని మహత్తరమైనటువంటి విషయాలు వెలువడేవిట ప్రేయర్ టైంలో. అయితే రాఘవరావు గారు అనే ఆయన ఉన్నారు. ఆయన షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్లో చాలా సిద్ధహస్తుడు. మాస్టారి నోటి వెంట అప్రయత్నంగా వెలువడినటువంటి ఈ మహత్తర విషయాల్ని ఆయన షార్ట్ హ్యాండ్లో రాసి తర్వాత టైప్ చేసి తీసుకొచ్చి ఇచ్చారటండి మాస్టర్కి. ఆ తర్వాత చూస్తే కనుక అవే మాస్టర్ గారు రచించినటువంటి స్పిరిచువల్ అస్ట్రాలజీ మొదలైన గ్రంథాలకు పరమ గురువులు అందించిన బీజాలు అని నాకు అర్థమైనవి అంటారండి. ఇవి ప్రేయర్ టైంలో వెలువడినట. సరే, 1976లో మాస్టారు చినవార్తేరులో ఉండేవారట. ప్రతిరోజు ప్రాతకాలంలో హోమాన్ని నిర్వహించేవాళ్ళట. వారు హోమం చేస్తుంటే కనుక నాకు ధ్యాన స్థితి కలిగేది. ఆ ధ్యాన స్థితిలో ఒకరోజు నాకు ఒక విచిత్రం కనిపించింది అంటారు. మాస్టర్ ఇంట్లో హోమం చేస్తూ ఉన్నారు. అయితే ఈయనకు ఒక విచిత్రం కనిపించింది. ఏమిటి అంటే మాస్టర్ ఇల్లు ఇదేం కనిపించరా, ఆయన పూర్వాశ్రమంలో ఋషి ఆశ్రమము ఆ వాతావరణం కనిపించిందట. మాస్టారు ఒక వృద్ధ తాపసిలాగా కనిపించారట, తాను ఒక యువ తాపసిలాగా కనిపించారటండి. వేద మంత్ర ఘోష చాలా స్పష్టంగా వినిపించిందట. కొంచెం సేపటికి ఈ దృశ్యము మాయమై మామూలుగా మాస్టర్ ఇల్లు హోమం అది కనిపించిందట. సరే, మాస్టర్కి చెప్పారట, నాకు ఇట్లా విచిత్రమైన దృశ్యం కనిపించింది అంటే మాస్టర్ అన్నట్ట నవ్వుతూ, మన సంబంధము ఈనాటిది కాదోయ్ అని చెప్పారటండి. ఏం కనిపించింది ఈయనకి దృశ్యం? ఆ మాస్టర్ ఒక వృద్ధ తాపసి, తాను యొక్క యువ తాపసి హోమం చేస్తున్నట్టు కనిపించింది. మాస్టర్ అన్నది ఏంటి, మన సంబంధము ఈనాటిది కాదోయ్ అని చెప్పారట. సరే, అమ్మగారి గురించి ఇక్కడ అక్కయ్య గారు అనేటువంటి అమ్మగారు అని ఒక సైడ్ హెడ్డింగ్ ఇచ్చి కొంత అంశం మనకి ఇచ్చారు. ఇక్కడ ఏమంటారంటే, మాస్టర్ గారికి అక్కయ్య గారికి ఉన్న గాఢమైన ఆంతరంగిక ఆధ్యాత్మిక సంబంధము చాలా గొప్పది అని అంటూ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారండి. మాస్టారు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు వారు ప్రయాణం చేస్తున్నటువంటి కారు నీటి ప్రవాహంలో మునిగిపోయింది. చాలా చిత్రంగా భగవంతుడి దయ వల్ల మునిగిపోవటం చూసినటువంటి రక్షక భటులు క్రేన్స్ సహాయంతో కారుని బయటకు తీయటం జరిగింది. అయితే మాస్టర్ గారికి తదితరులకి ఈ ప్రమాదము తప్పింది. ఈ ప్రమాదం జరిగిన రోజే, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్లు లేవు, కంప్యూటర్లు లేవు. ఈ ప్రమాదం ఏ రోజైతే జరిగిందో అమ్మగారికి స్వప్నంలో జరిగిన సంఘటన యావత్తు కనిపించిందటండి. దీని ద్వారా వారిద్దరి మధ్య ఉన్న ఆంతరంగిక ఆధ్యాత్మికమైన సంబంధము చాలా గొప్పది అని అంటూ చివరగా హాస్యమూర్తి అని కూడా మనకు తెలియచేస్తారండి. హాస్యము మాస్టారు ఆయన వాక్య విన్యాస వైఖరిలో హాస్యాన్ని పండిస్తూ ఉండేవాళ్ళు అని చెప్పారు కదండి. సివివి గారు తమకు నమస్కరించినటువంటి వాళ్ళని తమంత వారుగా చేస్తారు అనే విషయం చెప్తూ ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తూ, శిష్యుడుగానే ఎల్లకాలం ఉండిపోయి తనను సేవించాలనుకునేటువంటి గురువు కాదు, లఘువు అన్నట్ట మాస్టారు. అట్లాగే దాసీపుత్రుడైనటువంటి నారదుడు నారాయణ అనుభూతి కలిగినప్పుడు ఈ నారాయణ అనుభూతి ఎల్లకాలము ఉండాలని భావించటం వల్ల ఆ అనుభూతికి దూరమై ఆయన కోరుకున్నాడు. ఈ నారాయణ అనుభూతి నాకు ఎల్లకాలం ఉండాలి అని కోరుకోవటం వల్ల ఈ అనుభూతికి దూరం అయ్యాడు. ఈ అనుభూతికి దూరమైనటువంటి నారాయణుడు విలపిస్తుంటే ఆయనకు ఒక వాణి వినిపించిందట. ఇంకా ఈ జన్మలో అటువంటి అనుభూతి మళ్ళీ కలగదు అనేటువంటి వాణి వినిపించిందిట. ఈ సందర్భాన్ని మాస్టర్ చెప్తూ ఏమంటారంటే,
ఈ ఘట్టాన్ని వివరిస్తూ నారదుడికి మార్చి తన్నేసింది, మళ్ళీ సెప్టెంబర్ కట్టవలసిందే అని అన్నట్టండి మాస్టర్. అంటే హాస్యాన్ని సందర్భోచితంగా ఎట్లా పండించేవాళ్ళు అనేటువంటి మనకి చెప్తూ ఉన్నారు. పిల్లలకి పెళ్లి కుదరటం లేదు అని తల్లిదండ్రులు దిగులు పడుతూ వచ్చి మాస్టర్తో చెప్పేవాళ్ళట. దిగులు పడుతున్నామండి, పిల్లలకి పెళ్లి కుదరటం లేదు అంటే మాస్టర్ అన్నట్ట, దిగులు పడటం వల్ల గనక పెళ్లి కుదిరేటట్లయితే అందరం చందాలు వేసుకొని అందరము మూకుమ్మడిగా దిగులు పడదాం, ఎందుకంటే అట్లా దిగులు పడితే పెళ్లి కుదురుతుంది అనేటువంటిది ఉంటే అందరం పడదాము అని అనేవాళ్ళటండి. మళ్ళా ఇంకో సంఘటన చెప్పారు. వెనకటికి ఒక ఘనాపాటికి సన్మానం చేస్తే, ఘనాపాటికి ఎవరికో ఒక ఆయనకు సన్మానం చేశారట. ఆయనతో పాటు ఇంకొక అతనికి కూడా సన్మానం చేశారట. అయితే ఇతను అంటాట, తనతో పాటు సన్మానం పొందిన మరో ఘనాపాటి వైపు కోపంగా చూస్తూ ఏమన్నట్ట, ఆత్మస్థుతి పరనిందా ఎరుగని నాలాంటి వాడికి, అట్లాంటి దుష్టుడికి మీరు కలిపి సన్మానం చేస్తున్నారు, ఇదేం పద్ధతి అన్నట్ట. అంటే చూడండి, ఆత్మస్థుతి పరనిందా ఎరుగని నాలాంటి వాడికి అట్లాంటి దుష్టుడికి కలిపి సన్మానం చేస్తున్నారు, మీకు బుద్ధి ఉందా అన్నట్ట. అంటే ఏమైందండి, ఇప్పుడు ఆత్మస్థుతి పరనింద ఎవరు చేస్తున్నారు, అలాంటిది ఎరుగని నాకు ఇంకోటికి కలిపి చేస్తున్నారు అన్నాడు. కనుక అట్లా మాస్టారు హాస్యాన్ని పండించేవాళ్ళు అని చెప్తూ ఉన్నారండి. కనుక మాస్టారి ప్రేమకు హద్దులు లేవు, మాస్టారి ప్రేమకు ఎల్లలు లేవు. మాస్టారి ప్రేమ దివ్యమైన ప్రేమ, భగవంతుడు మన మీద చూపించేటువంటి ప్రేమ. నారద భక్తి సూత్రాల్లో నారద మహర్షి దేనినైతే పరమ ప్రేమ అన్నారో ఆ పరమ ప్రేమను తన జీవితంలో ఆచరించి చూపించినటువంటి వారు మాస్టర్ ఈకే. అటువంటి మాస్టర్ ఈకే గారి గురించి ప్రేమ జ్యోతి మాస్టర్ ఈకే అని చక్కటి రచన చేసినటువంటి వారు బ్రహ్మశ్రీ ధారా రాధాకృష్ణమూర్తి గారు. కనుక ఇటువంటి మాస్టర్ గురించి మంచి మాటలు మాట్లాడుకునేటువంటి చక్కటి అవకాశం. స్వస్తి వాసుదేవ.